ఎవరికి లేదంటే సాధ్యమైతే ఈ పండుగ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండలంలో పవిత్ర గోదావరి నది మధ్యలో మోతగడ్డ అనే దీవిలో వెలిసిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయం గిరిజనుల ఇలవేలుపుగా పేరుగాంచింది. గౌతమి 10 ద్వీపాల్లో ఒకటైన ఈ పవిత్ర స్థలానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక మహత్యం ఉంది. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ జరిగే ఉత్సవాలు వేలాది మంది భక్తులను ఆకర్షిస్తుంటాయి. తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచే కాదు, సమీప రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు. గోదావరి మధ్యలో ఉండి కూడా ఈ ఆలయానికి నీరు ఎక్కకపోవడం భక్తులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇప్పుడు ఈ పవిత్ర క్షేత్ర విశేషాలు, శివరాత్రి వేడుకల సందడి మీకోసం. పవిత్ర గోదావరి నది ఒడిలో మోతిగడ్డ దీవిపై వెలిసిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయం ఎంతో పురాతనమైనది. కాకతీయుల కాలం నాటి నిర్మాణ శైలిని ఇప్పటికీ ఈ దేవాలయం ప్రతిబింబిస్తోంది. కాలక్రమేణా కొంత మార్పులు చేర్పులు జరిగినప్పటికీ ఆలయ ప్రాచీన వైభవం మాత్రం చెక్కు చెదరకుండా నిలిచింది. గౌతమి నది ఎంత ఉధృతంగా ప్రవహించినా ఈ ద్వీపంలోని ఆలయ గర్భగుడిలోకి చుక్క నీరు కూడా రాకపోవటం విశేషంగా చెప్పుకుంటారు. గోదావరి వరదలు వచ్చినప్పుడల్లా ఈ దీవి ఎత్తు కూడా పెరుగుతుందని, అది స్వామివారి మహత్యమేనని భక్తులు నమ్ముతారు. ఇక్కడ కొలువైయున్న వీరభద్ర స్వామి కోరిన కోరికలు తీర్చే దేవుడిగా ప్రసిద్ధి చెందారు. నా పేరు పోతునూరి సోరమ్మ అండి. మోతంపట్టి నగర సర్పంచ్ని. ఐటీసీ వారు మాకు మంచినీళ్ళు, మజ్జిగ ప్యాకెట్లు అన్నీ సహకరిస్తున్నారండి. ఈ ఆట వీరభద్రస్వామి గోదావరి ఒడ్డున ఉన్న వీరభద్రస్వామి గుడికి మా పాలకవర్గం అందరూ కూడా మేమందరం సహకరించి, పోలీసు వారు అందరూ, ఐటీసీ వాళ్ళు కూడా మాకు అన్ని సాయం చేస్తున్నారు. మంచినీళ్ళు గురించి మంచినీళ్ళు, మజ్జిగ ప్యాకెట్లు అన్నీ మాకు సక్రంగా సాయం చేస్తున్నారు. ఐటీసీ వారు మాకు ఎంతో పడుతున్నారు ఈ శివరాత్రికి. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఈ క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోతోంది. తెల్లవారుజామునుచ్చే ప్రత్యేక పూజలు జరుగుతాయి. భక్తులు నదిలో స్నానాలు చేసి స్వామివారిని దర్శించుకుంటారు. రాత్రంతా జాగారం చేసి భజనలు, శివనామ స్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమోగిపోతోంది. అర్ధరాత్రి సమయంలో జరిగే స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఉమ్మడి జిల్లాల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. గిరిజనులు ఈ దేవుణ్ణి తమ ఇలవేలుపుగా భావించి ఎంతో భక్తి శ్రద్ధలతో సేవలు అందిస్తారు. ఈ ఆలయానికి చేరుకోవడం కూడా ఓ ప్రత్యేక అనుభవమే. మోతే పుష్కర్ ఘాట్ నుంచి పడవల ద్వారా గోదావరి నదిని దాటుకుని దీవికి చేరుకోవాలి. మరోవైపు భద్రాచలం నుంచి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెన్నంపేట, చింతలగూడెం గ్రామాలకు చేరుకుని అక్కడి నుంచి గోదావరి ఒడ్డున కాలినడకన ప్రయాణించి ఆలయానికి చేరుకుంటారు. గోదావరిలో నీటి మట్టం ఆధారంగా కొంతమంది పడవ ప్రయాణం చేస్తే మరికొంతమంది నీటిలో నడుచుకుంటూ స్వామివారిని దర్శించుకోవటానికి వెళతారు. ఈ ప్రయాణం భక్తులు భక్తిభావాన్ని మరింత పెంచుతోంది. అయితే భక్తుల సౌకర్యాల విషయంలో ఇంకా పలు సమస్యలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. ఆలయం చారిత్రక ప్రాధాన్యత కలిగినదైనా శాశ్వత సదుపాయాలు పూర్తి స్థాయిలో లేవు. ముఖ్యంగా శివరాత్రి సమయంలో లక్షలాది మంది భక్తులు తరలివచ్చే సమయంలో త్రాగునీరు, మరుగుదొడ్లు, స్నానాల వాటికలు, రహదారి సౌకర్యాలు మెరుగుపరచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ భక్తుల విశ్వాసం మాత్రం ఏమాత్రం తగ్గటం లేదు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా స్వామివారి దర్శనం కోసం వారు తప్పకుండా వస్తున్నారు. ఇక్కడికి వచ్చే భక్తులకి అందరికీ శుభాకాంక్షలు. ఇక్కడండి వీరభద్ర స్వామి, మోతగడ్డ వీరభద్ర స్వామి, భద్రకేలి తల్లి మోతగడ్డ వెలుసున్నారు. అది కాకతీయ రాజుల కాడ నుంచి 1-2 చరిత్ర అండి. మేమంటే చిన్నపిల్లలు మాకు తెలియదు, ఈ మధ్యకాలంలో మాకు తెలుసు. ఇక్కడ వచ్చే భక్తులండి 4 రాష్ట్రాల నుంచి వస్తారు.
4 రాష్ట్రాల నుంచి అండి, ఆంధ్ర, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, తెలంగాణ నుంచి అండి దాదాపు 1 లక్ష 2 లక్షల జనం వస్తారండి. ఇక్కడికి వచ్చే భక్తులకి ఏ ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటామండి. ఇక్కడ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ అండి, ఉప సర్పంచ్ మోడం రాధాకృష్ణ నా పేరు, పోతునూరు సూరమ్మ గారు సర్పంచ్ అండి. భిక్షా శ్రీనగర్ ఆధ్వర్యంలో మేము ఏ పని చేస్తామండి, ఆయన చేపిస్తూ ఉంటారు. ఫిబ్రవరి 15వ తేదీ వరకు జరిగే మహాశివరాత్రి మహోత్సవాల సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆలయ కార్యనిర్వహణాధికారి సుదర్శన్ తెలిపారు. భక్తుల కోసం త్రాగునీటి సదుపాయం, తాత్కాలిక మరుగుదొడ్లు, స్నానాల వాటికలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రహదారి మార్గాల్లో కూడా మంచినీటి సౌకర్యాలు కల్పిస్తున్నామని, ఫైర్ సిబ్బంది, ఈతగాళ్లను అప్రమత్తంగా ఉంచుతున్నామని తెలిపారు. విద్యుత్ సరఫరా కోసం జనరేటర్లు సిద్దం చేస్తున్నట్టు వెల్లడించారు. భక్తుల భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు ఆలయ కార్యనిర్వహణాధికారి. నీలిమ దంపతులు మేము దానికి డబ్బులు మేము పెట్టుకుంటామని ఇవ్వటం జరిగింది. మిగతాది ఏదో ఉన్నది అంతే తప్ప ఎవరిని మేము ఒకళ్ళని అడిగి చేసినటువంటిది కాదు. ఇది ఆ రకంగా తయారై పునర్నిర్మాణం చేసినాం. ఆ నేపథ్యంలోనే 99 వారు దాని యొక్క పూర్వ చరిత్ర, విశిష్టత ఏంటి కావాలి అనే వారు అడిగిన కారణంగా ఇవన్నీ నాకున్నటువంటి అనుభవరీత్యా నేను 50 సంవత్సరాలు ఆయనకి సేవకుడిగా ఉన్నటువంటి రీత్యా నాకు తెలిసిన కాడికి చెప్పటం జరిగింది. అందుకనే ఇది ఎవరు అందరూ అక్కడ ఎక్కడ దాదాపు తెలంగాణ, ఆంధ్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా అక్కడి నుంచి చాలామంది సుమారు 4 రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి ఈ కళ్యాణం చాలా అతి సుందరంగా చేసుకొని వెళ్ళిపోయే అలవాటు ఉంది. గోదావరి మధ్యలో వెలిసిన మోతెగడ్డ శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయం భక్తి, విశ్వాసాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. ప్రకృతి మధ్యలో ఆధ్యాత్మిక ప్రశాంతతను పంచుతున్న ఈ పవిత్ర క్షేత్రం మహాశివరాత్రి సందర్భంగా మరింత ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంటోంది. కోరిన కోరికలు తీర్చే వీరభద్ర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు ఇలాగే తరలివస్తూనే ఉంటారు.